జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆదివారం రాత్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అదనపు కలెక్టర్లు సంబంధిత అధికారులతో కలిసి భారీ వర్షాలపై తీసుకుంటున్న చర్యల గురించి సమీక్ష సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో సామాన్య ప్రజలకు రైతులకు వర్షాల ప్రభావం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు। ఎందుకంటే దారి మీద ఏముందో అంటే చూస్తే హై లెవెల్ బ్రిడ్జ్ అక్కడ అట్లాంటి ప్రమాదం వస్తుందని ఎవరు గ్రహించలేదు। మనకు కూడా ఈ డే టైంలో వస్తేనేమో మనం కూడా ఎక్కడెక్కడ అలర్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది। కానీ ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటనలో మరి అమ్మాయికి అశ్విని అండ్ అశ్విని మోతీలాల్ గారి మరణం మనందరికి కూడా చాలా బాధ కలిగించింది। సో వారి కుటుంబానికి ఎప్పుడు మనం అందరం సపోర్ట్గా ఉంటామని గవర్నమెంట్ తరఫున కూడా తప్పకుండా వారికి అండగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం। అదేవిధంగా ఇంకా ఈ చెరువులో బ్రీచ్ కావడం కానీ వరద ఆకేరు పాలేరు ఆకేరు పాకాల ఇంకా మున్నేరు ఈ వాగుల యొక్క వరదతో పాటు మరి ఇక్కడ పడ్డటువంటి వర్షపాతం కూడా చాలా పెద్ద ఎత్తున ఉండడంతో మహబూబాబాద్ జిల్లాను అతలాకుతలం చేసి ఇవాళ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి